హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మీషో నుంచి 2 ఆలియా కట్ కుర్తీస్‌ని అయితే తెప్పించాను. అవి ఎలా ఉన్నాయి? ఏంటి? మనకు సెట్ అవుతాయా? లేవా? మనం ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అది మీషో నుంచి. మీరు చెప్పిన సజెషన్స్ ప్రకారం నేను ఆ వీడియోస్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చేసి నేను ఈ 2 సెట్స్ అయితే తెప్పించానండి మీషో నుంచి. చూడండి 2 వచ్చేసి ఆలియా కట్ కుర్తీస్. ఇవి అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఎలా ఉంది? ఏంటి? అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ అయితే అన్బాక్సింగ్ చేసి మీ ముందే ఓపెన్ చేసి నేను చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉంది, మెటీరియల్ బాగుందా లేదా, మనము డైలీ వేర్కి యూజ్ అవుతుందా లేదా, లేదా అకేషనల్గా మాత్రమే వేసుకోవాలా అనేది మనం ఈ డ్రెస్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను క్లియర్గా మీకు మొత్తం డ్రెస్ అంతే ఎలా ఉంది, ప్యాటర్న్ మొత్తం ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఎంటైర్ డ్రెస్. నేను ముందే చెప్పాను కదా, ఇది వచ్చేసి ఆలియా కట్ అనేసి. సో నార్మల్ కుర్తీస్కి ఈ కుర్తీస్కి డిఫరెన్స్ ఏంటంటే మనకు నెక్ పార్ట్ వచ్చేసి డిఫరెంట్ వస్తుంది. చూడండి మనకు నెక్ పార్ట్ ఎలా ఇచ్చారో. సో నేను క్లియర్గా ఉండాలి అని అంటే ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు నెక్ పార్ట్ వచ్చేసి వీ షేప్ వచ్చింది. సో వీ షేప్లో కూడా మధ్యలో మనకు ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేసారు చూడండి. ఇవన్నీ కూడా మనకు మధ్యలో మిర్రర్ వర్క్ ఇచ్చేసారు. దాని చుట్టూ ఎంబ్రాయిడింగ్ లాగా మనకు రౌండ్గా స్టిచ్ చేసి ఇచ్చేసారు. చూడండి నెక్ పార్ట్ మొత్తం అంతే ఉంది. నెక్ పార్టే కాకుండా మనకు కింద నడుం వరకు కూడా సేమ్ డిజైన్తో ఒక బెల్ట్ మోడల్లో లాగా ఇచ్చేసారన్నమాట. సో చూడండి మనకు డిజైన్ ఎలా కనిపిస్తుందో. లోపల మిర్రర్ ఇచ్చేసారు, పైనంతా థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ చేసేసారు. ఈ డిజైన్ మొత్తం అలాగే ఉంది. ఇవే కాకుండా మనకు నడుం దగ్గర కూడా లైక్ బెల్ట్ లాగా ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది 3/4 స్లీవ్ అండి. మనకు హ్యాండ్స్ లాస్ట్లో కూడా చూడండి ఒక పట్టీలాగా ఇచ్చేసి అక్కడ కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇచ్చేసారు లాస్ట్లో. మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి మనకు ఫుల్ లెంత్ వచ్చేసి ఇట్లాగ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగ ఇచ్చేసారు 3/4 అనమాట. సో మనకు 3/4 వరకు వస్తుంది ఈ స్లీవు. సో మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ ఫ్రంట్ పార్ట్ వీ షేప్లో ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ ఇచ్చేసారు. చూడండి మనకు కింద నడుము వరకు అని చెప్పాను కదా, మొత్తం ఈ బెల్ట్ లాగా ఉంది. సో పైన వచ్చేసి వీ షేప్, కింద వచ్చేసి మనకు బెల్ట్ మోడల్లో ఇచ్చేసారు. కనిపిస్తుంది కదా చూడండి డిజైను. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగ్ అండి. ఫ్లోరల్ ప్రింటింగ్లో ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా. సో రేయన్ ఫ్యాబ్రిక్లో మనకు ఫ్లోరల్ ప్రింటింగ్తో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. సో ఇది నార్మల్గా మనం సింపుల్గా పార్టీ వేర్కి కానివ్వండి, లేదంటే డైలీ వేర్కి కానీ యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంది కుర్తీ, మరీ హెవీ వర్క్ హెవీ అట్లా ఏం లేకోకుండా సింపుల్గా ఉంది. సో మనం క్యాజువల్ వేర్కి బాగా యూస్ చేసుకోవచ్చు. మనకు కింద డిజైన్ అయితే ఇంకేం లేదండి. ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది చూడండి. సో నేనైతే ఎల్ సైజ్ ప్రిఫర్ చేశాను. సైజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకనంటే నేను వేసుకుని చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి. చూడండి నేను వేసుకొని అయితే డ్రెస్ ప్యాటర్న్ మొత్తం ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు సైడ్స్ కట్ ఉందండి, అంటే స్ట్రైట్ కుర్తీ అని అంటారు కదా, అలా ఉంది. నా ఒపీనియన్ ఏంటి అని అంటే డ్రెస్ చూసిన తర్వాత డ్రెస్ మొత్తం బాగుంది, కాకపోతే మనకు సైడ్స్ కట్ ఇస్తారు కదా, ఆ కట్ కొంచెం కిందకి ఇస్తే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే హైట్గా ఉండే వాళ్ళకి ఇది సరిపోదు. ఇప్పుడు సెకండ్ డ్రెస్ కూడా అన్బాక్సింగ్ చేసేసి అది ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే చూద్దాము. చూడండి ఇది వచ్చేసి మొత్తం పర్పుల్ కలరు, పర్పుల్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఈ కలర్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రివ్యూస్ కూడా చూశాను, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకనే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేనైతే ఆర్డర్ చేశాను. సో ఇమేజ్లో మనం చూసినట్టుగానే ఇట్లాగ వచ్చింది కలర్ అయితే. నాకు కలర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. చూడండి మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి, మనకు పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ చుట్టూ లీవ్స్ కానివ్వండి, ఇంకో డిజైన్ కానివ్వండి, మొత్తం మన వైట్ కలర్లో ఇచ్చారు. సో ఈ పర్పుల్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఇది కూడా మనకు నెక్ సేమ్ వీ కట్ వచ్చేసింది. అండ్ కింద మనకు బెల్ట్ మోడల్లో నడుం వరకు వచ్చేసింది చూడండి. సో ఆలియా కట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనం నార్మల్ కుర్తీస్కి అయితే ఇట్లాగా రాదు కదా బెల్ట్ మోడలు అట్లాగా. సో హ్యాండ్స్ అయితే ఇట్లా చూడండి లేస్ వర్క్ ఇచ్చేసారు, లాస్ట్లో పూర్తిగా లేస్ వర్క్ ఇచ్చేసి అక్కడ ఫోల్డ్ మనకు ఇచ్చేసారు హ్యాండ్స్. ఇవి కూడా మనకు 3/4 హ్యాండ్సే వస్తాయి. చూడండి డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది. హెవీ వర్క్ కాకోకుండా చిన్న ఫ్లవర్స్, దానికి చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చేసారు. ప్యాటర్న్ మొత్తం ఇలాగే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్కే.
మనకు పట్టుకొని చూస్తే అర్థమవుతుంది క్లాత్ పల్చగా ఉందా లేదా క్వాలిటీ బాగుందా అనేది. సో నేను చెప్పాను కదా ఇక్కడ స్ట్రైట్ కుర్తీ అనేసి. సో ఇది వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చారు. ఎందుకు అనంటే మనం హైట్గా ఉండే వాళ్ళకైతే నడుం పైకే వచ్చేస్తుంది, మనకు కిందకి ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది కదా. ఇది ఓన్లీ కుర్తీ మాత్రమే వచ్చిందండి, ప్యాంట్ సెట్ అయితే రాలేదు. సో ఇది కూడా నేను వేసుకొని మీకు రివ్యూ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది కూడా నేను వచ్చేసి ఎల్ సైజే ప్రిఫర్ చేశాను. మనకు స్మాల్ నుంచి XXL వరకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది చూడండి. నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను రివ్యూ. చూడండి మనకు వీ షేప్ నెక్ వచ్చేసింది అండ్ కిందకు వచ్చేసి మనకు బెల్ట్ మోడల్లో వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చాయి. 2 డ్రెస్సెస్ అయితే చూసారు కదండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటి నేను ప్రోడక్ట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ వీడియోలో కూడా అక్కడక్కడే ఇస్తాను చూడండి. ఖచ్చితంగా ప్రోడక్ట్ కోడ్ అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఒక్క సబ్స్క్రైబర్ కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.